మొదటగా దేవునికి స్తోత్రములు. 8వ తేదీ జులై మాసము 2024 సంవత్సరము 4207 రోజున దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడినందుకు దేవునికి వేలాది స్తోత్రములు. ఈ జూమ్ మీటింగ్ చేరి వచ్చిన పెద్దలు మరియు దేవుని సేవకులు, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ప్రారంభ ప్రార్థన మన మధ్యన ఉంటున్న చంద్రన్న గారు ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మయం పరుస్తారు. అన్న చంద్రన్న వందనాలు. అయ్యా వందనాలు అయ్యా. ప్రారంభ ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, ఉదయ కాలంలో ప్రశాంతమైన వాతావరణంలో నీ పాద సన్నిధానంలో నీ పాదముల చెంతకు చేరి నీ సన్నిధి సహవాసములో మమ్మల్ని సమకూర్చి సంసిద్ధపరిచి సమావేశపరిచి సమకూర్చి ప్రభువా నాయన దేవా, ఈ జూమ్ యాప్ ద్వారా నీ దాసులతో సహవాసం, నీ దాసులతో పరిచయము, నీ దాసులతో స్నేహము ఏర్పాటు చేసిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి ఉదయ కాలంలో వేకోజామున 5 గంటలకు ప్రభువా నాయన దేవా నీ స్వరము వినే భాగ్యము దయచేసిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రభువా దేవా తండ్రి నాయన నిన్న కూడా తండ్రి ఆరాధన దినంలో మేమందరం కలుసుకొని నిన్ను స్తుతించగలిగితే ఆరాధించగలిగితే దేవా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మంచి విశ్రాంతిని మంచి నిద్రను కలగజేస్తే దేవా నీకు స్తోత్రములు తండ్రి. నూతనమైన దినాన్ని ప్రభువానైనా మీ నామములో మీరు మాకు అనుగ్రహించి ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది లోకాన్ని వదిలి ఉంటారు. ఆయా కారణాల చేత మీరైతే మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడి తండ్రి నైనా దేవాని సన్నిధిలో కలుసుకునే భాగ్యం దయచేసిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా జూమ్లో పేరు వచ్చిన ప్రతి వారిని కూడా మీరు పేరు పేరున మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నడిపిస్తున్నటువంటి దాసును బట్టి స్తోత్రం దీవించమని ప్రార్థిస్తున్నాం. పాటలు పాడే దాసును బట్టి స్తోత్రములు మంచి రాయతంగా పాడటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తిరగని దాసుడిని పచ్చ నిలబడుచుండగా తండ్రి మాకు కావలసినటువంటి వాక్యముని విదాసుని ద్వారా అందించి విదాసుని శిలవ చాటున మరుగు చేసి మీ స్వరమే మెరడలాగున మీరే కనబడలాగున కృపను అనుగ్రహించమని ఈ వ్యాపను నేను ఆది నుంచి అద్యము అంత్యమునైనా మీరే ఈ కూడికను చక్కగా జరిగించి ఈ కూడిక ద్వారా మీ నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలిగించమని మాకు మేలు క్షేమ పురుగుల దిద్దుబాటు అనుగ్రహించమని ఉన్న సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రారంభ ప్రార్థన చేసిన చంద్రన్న వందనాలన్నా. ఇప్పుడు మన మధ్యన వచ్చిన నాన్న ఉన్నారన్న, రెడీ ఉన్నారు. చంద్రరావు అన్న మన మధ్యన ఉబ్బిల్ నుండి పేరుమల జయచంద్రరావు అన్న గారు పాట పాడి దేవుని మయపరుస్తారు. పేరుమల జయచంద్రరావు గారు ఉబ్బిల్ నుండి పాట పాడి దేవుని మయపరుస్తారు. అన్న వందనాలన్నా. అన్న వందనాలన్న అందరికి. పాట పాడండి అన్న. స్వార్థ పాట పాడదాం. కడభూర శబ్దంబుతోను దూతాల శబ్దంబుతోను పరలోకము నుండి వచ్చును ప్రభు యేసు మేఘముపై వచ్చును. పరలోకము నుండి వచ్చును ప్రభు యేసు మేఘముపై వచ్చును. సిద్ధపడి ఉంటేనే మెప్పు, లేకుంటే మరి నీకు ముప్పు. సిద్ధపడి ఉంటేనే మెప్పు, లేకుంటే మరి నీకు ముప్పు. సంతోషముతో సత్యుని పొందు,
ఆనందముతో మేలు నందు సంతోషముతో సత్యుని పొందు ఆనందముతో మేలు నందు కడభూర శబ్దంబుతోను దూతాల శబ్దంబుతోను పరలోకము నుండి వచ్చు ప్రభు యేసు మేఘముపై వచ్చు పరలోకము నుండి వచ్చు ప్రభు యేసు మేఘముపై వచ్చు నూనె నీ దీపములో నుందా ఉందో లేదో నేడే చూడు నూనె నీ దీపములో నుందా ఉందో లేదో నేడే చూడు నేడైన యేసుని అడిగి నూనెతో నింపబడు ప్రియుడా నేడైన యేసుని అడిగి నూనెతో నింపబడు ప్రియుడా కడబూర శబ్దంబుతోను దూతాల శబ్దంబుతోను పరలోకము నుండి వచ్చు ప్రభు యేసు మేఘముపై వచ్చు పరలోకము నుండి వచ్చు ప్రభు యేసు మేఘముపై వచ్చు సూచనలెన్నో జరుగుచునుండే యూదులు కూడినారయ్యా సూచనలెన్నో జరుగుచునుండే యూదులు కూడినారయ్యా యుద్ధములు కలహములు ఎన్నో కలుగుచుండెను కనుగొనమయ్యా యుద్ధములు కలహములు ఎన్నో కలుగుచుండెను కనుగొనమయ్యా కడబూర శబ్దంబుతోను దూతాల శబ్దంబుతోను పరలోకము నుండి వచ్చు ప్రభు యేసు మేఘముపై వచ్చు పరలోకము నుండి వచ్చు ప్రభు యేసు మేఘముపై వచ్చు అలా వందనాలన్నా వందనాలన్నా. మంచి పాట పాడి దేవుని మయపరిచిన పూర్ణ జయచంద్రరావు అన్నకు వందనాలన్నా. అన్న వందనాలు వందనాలు. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. వాక్యం అందించడానికి దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకులు సీక ప్రేమానందం గారు గుంటూరు నుండి మనకు వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విని ఆసక్తితో విని దేవుని మేలు పొందుకుందాం. వాక్యం అందించే ముందుగా వాక్యం కొరకు మన మధ్యన ఎస్ ప్రసాద్ అన్న గారు ప్రార్థన చేయాలి. ఎస్ ప్రసాద్ అన్న ఫోన్ కొంచెం సమస్య ఉండే. ఓకే అన్న. అయితే కొన్నేళ్ళు అన్నగారు వాక్యం కొరకు ప్రార్థిస్తారు. నా కొన్నేళ్ళు అన్న వందనాలన్నా. అన్నా వందనాలు. ప్రార్థించండి.
శ్రేష్ఠుడా, ఉన్నతుడా, ఘనుడా, ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలయ. నిత్యము నిరంతరము మీరు స్తోత్రార్హుడవే తండ్రి. మా జీవితములలో మారని దేవుడుగా ఉండి, మాట తప్పని మా రాజుగా ప్రభుడుగా ఉన్నందుకై స్తోత్రాలు. ఈ దినములో కూడా నా తండ్రి మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచావు, అందుకై స్తోత్రాలు. దేవా, ఉదయకాలము నా తండ్రి నీ లేఖన సత్యాలు మాకు బోధించి, పగటి కాలమంతయు నా తండ్రి నీ సన్నిధిలో మేము ఎలాగ గడపాలో ఆ విషయాలు నా తండ్రి మేము నేర్చుకుని బలపడుటకు సహాయం చేయండి. నిలబడే మీ దాసుని కూడా మీ కరుణ కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీ ఆత్మ ద్వారా బయలుపరచండి, బలపరచండి. దేవా, వచ్చిన వారికి నా తండ్రి ఆత్మీయ లేఖనాలు ఎలా అందించాలో మీ దాసులకు మంచి జ్ఞానాన్ని ఇమ్మని వేడుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. ముందున్న సమయాన్ని మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములు ప్రార్థించి విధేయులమై వేడుకుంటున్నాం దేవా, ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన కొన్నేళ్లకు నాకు వందనాలన్నా. వందనాలు. ఇప్పుడు మన మధ్యన అన్న గుంటూరు నుండి దేవుని సేవకులు సీక ప్రేమానందం అన్న గారు వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా విని దేవుని మేలు ఆశీర్వాదాలు పొందుకుందాం. అన్న ప్రేమానందం అన్న వందనాలన్నా. వందనాలు బ్రదర్. 6 గంటల వరకు వాక్యాన్ని అందించండి అన్న. నా వాయిస్ క్లియర్ గా ఉందిగా? బాగుందన్న. ఓకే. జూమ్ మీటింగ్ లో చేరి వచ్చిన, ఉదయకాలం చేరి వచ్చిన ప్రియ సహోదర సహోదరులందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తా ఉన్నా. మీ సహవాసంలోకి చాలా రోజుల తర్వాత మరలా ఇలా కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఈ చక్కటి అవకాశం అనుగ్రహించారు. దీన్ని నిర్వహిస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ దిన ధ్యానం కొరకై మనము పేతురు పత్రికలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఆ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మనందరి వెనుకడులో దీవించుకాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మనం చదువుకున్న ఈ లేఖన భాగం భక్తుడైన పేతురు గారు ఆయన రాసిన సంగతులు. దేవుడు ఈ భక్తుని ద్వారా చాలా అద్భుతమైన సంగతులను మనకు తెలియపరిచాడు గ్రంథంలో. సరళమైన భాషలో మనకు అందరికి అర్థమయ్యేటట్టుగా చాలా చక్కని సంగతులు భక్తుని ద్వారా మనము వినగలుగుతాం. ఈ రాసిన ఈ 13వ వచనం ఈ భాగంలో దేవుని పిల్లలు నిరీక్షణ కలిగి ఉండాలి, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి అని తెలియపరచబడింది. మనం రక్షింపబడిన రోజునే నిరీక్షణతోనే రక్షింపబడ్డాం. ఆ విషయం అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఉత్తరం రాస్తూ తెలియపరుస్తాడు 8వ అధ్యాయంలో. మీరు నిరీక్షణ గలవారై రక్షింపబడితిరి అనే మాట మనం చదువుతాం. అయితే ఆ నిరీక్షణ మనం దాన్ని కొనసాగిస్తూ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని అన్నాడు. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి ఏ విషయాన్ని గురించి అని అంటే, మన ప్రభు వచ్చినప్పుడు మనకు తేబడు కృప, ఆ విషయమై మీరు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని అన్నారు. ఇది ఆయన బిడ్డలు, అంటే ప్రభునందు విశ్వాసం నుంచి ప్రభువులో సాగిపోతున్న ఆయన బిడ్డలు
కలిగి ఉండవలసిన ఒక అద్భుతమైన లక్షణం అన్నమాట, సంపూర్ణ నిరీక్షణ. మనం సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి అనంటే దానికి అవసరమైన సంగతులు ఏమిటో పై మాటల్లో చెప్పాడు అనమాట. మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అని అన్నాడు. ఆ పనులు చేస్తూ సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి అని అన్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి అనే ఈ మాటను మనకి హెచ్చరికగా చెప్తున్నాడు. నిరీక్షణ అనే ఈ మాట మనము మన ప్రభువు యొక్క రాకడను గురించి మాట్లాడుకుంటాం. మనందరం కూడా నిరీక్షణ కలిగి ఉన్నాం. ఏ నిరీక్షణ అంటే మన ప్రభువు మళ్ళా తిరిగి వస్తాడు. దీన్ని క్రైస్తవ నిరీక్షణ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన ప్రభువు వెళ్తూ వెళ్తూ ఆయన మళ్ళీ చెప్పాడు, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పాడు. ఒకవేళ ప్రభు ఆ మాట చెప్పకపోతే అసలు క్రైస్తవ్యంలో ఎదురు చూడటం అంటే దేని కొరకు ఎదురు చూడాలో అసలు ఏమీ అర్థం ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే ప్రభు వారు ఎంత స్పష్టంగా నేను మరలా మిమ్మల్ని నా యొద్ద ఉండుటకు తీసుకుని వెళ్ళాను, నేను మరలా వస్తాను అని చెప్పిన ఈ వాగ్దానమే క్రైస్తవ నిరీక్షణ. ఆ దినాన దేవుడు మనకు కృపను తీసుకొస్తాడు అని చెప్పాడు. ఏమిటి కృప అని అంటే, మన ప్రభు వారు మనకు తీసుకొచ్చే కృప ఏమిటి అని అంటే, ఆయనతో కూడా ఉండటానికి మనను యుగ యుగాలు ఉండటానికి మనకు దేవుడు అనుగ్రహించబోయే నూతనమైన దేహం. అది ప్రభు వచ్చినప్పుడు మాత్రమే మానవులకు ఇవ్వబడుతుంది, ఆయన భక్తులకి ఇవ్వబడుతుంది. మహిమ దేహం దేవుడు మనకిస్తాడు. ఇది మన ప్రభు రాకడలో జరిగేది. చనిపోయిన వారు వాళ్ళు ఆత్మలు మాత్రమే ఇప్పుడు ప్రభు దగ్గర ఉంటాయి. చనిపోయిన తర్వాత వారి ఆత్మలు ప్రభు దగ్గర ఉంటాయి. కానీ రేపు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళందరికీ, చనిపోయిన దేవుని బిడ్డలకైతేనేమి, జీవించి ఉన్న మనకైతేనేమి, ఒకవేళ ఇప్పుడు ప్రభు రాకడ కానీ జరిగితే వారికి మనకి కలిపి దేవుడు ఏం చేస్తాడంటే మనకు యుగ యుగాలు ఉండబోతున్న మరి ఒక దేహాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎలాంటి దేహం ఇది అని అంటే మనందరికీ తెలుసు. మన ప్రభు వారు సమాధిని జయించి తిరిగి లేచినప్పుడు ఏ దేహం అయితే ఆయన ధరించుకున్నాడో ఆ దేహాన్ని మనకి, అలాంటి దేహాన్ని మనకి ఇవ్వబోతాను. కాబట్టి మనము ఆయన పిల్లలం అని ఏమంటారు భక్తులైన యోహానుగా పత్రికలు రాస్తూ ఆ మాటలు చెప్తారనమాట. ఇప్పుడు మనం ఆయన పిల్లలం, ఇక ముందుకు ఏమవుతామో తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు మాత్రం ఆయన ఉన్నట్టుగానే ఉంటాము, ఆయనను పోలి ఉందుము అనే మాటను మనం చూస్తాం. దేంట్లో పోలిక అనంటే, అదిగో మన ప్రభువారు ధరించుకున్న దేహం అది అమర్త్యమైన దేహం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 15వ అధ్యాయంలో ఆ మాటలు కూడా మనకి జ్ఞాపకం చేస్తాడు. ఈ మత్స్యమైనది అమర్త్యమును ధరించుకొనవలెను అని అంటాడు. ఒక క్షణంలో జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమం ఇది దేవుడు మన కోసం తేబోతున్న కృప అన్నమాట. కాబట్టి ఆ కృప కొరకు మనం నిరీక్షణ కలిగి, ఎప్పుడైతే మనము ఆ దేహంలోకి మార్చబడతామో ఇంకా ఆ క్షణము నుండి మనము ఆరాధన చేసే మన ప్రియ ప్రభు, మనం సేవించే మన ప్రియ ప్రభు, మనము నిత్యము మొరపెట్టుకునే మన ప్రియ ప్రభు, ఆయనను మనము అంటుకొనే ఉంటాం అన్నమాట. ఇంకెన్నడూ ఆయనతోటి మనకి ఎడబాటు ఉండనే ఉండదు. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నట్టుగా ఇదిగో ఆయన మనతో కూడా ఉంటాడు, మన దేవుడై ఉంటాడు, మనకు ప్రతి కన్నీటి బిందును తుడిచివేస్తాడు అనే మాటలు మనము చదువుకుంటాం కదా 21వ అధ్యాయంలో. ఆ సంగతులు జరిగే సంభవం అన్నమాట. ఇంకా అప్పటి నుండి ఈ దేహం ధరించుకున్న మరుక్షణం నుండి మన ప్రభు అయిన క్రీస్తు వారిని ఎక్కడ కూడా మనం వదిలిపెట్టి ఉండం. మరి 7 సంవత్సరాల ఆకాశంలో లేదా పరలోకంలో మనకి క్రీస్తు న్యాయపీఠం ఉంటుంది, అక్కడ ప్రభుతోటే ఉంటాం. ఆ తర్వాత ప్రభు వారు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దిగొస్తాడు భూమి మీదకి, ఆయనతో పాటు మనం కూడా దిగొస్తాం. 1000 ఏళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తాడు, మనం కూడా 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. మరి అన్ని జనుల తీర్పు జరుగుతుంది, ధవళ సింహాసన తీర్పు. అది అయిపోయిన తర్వాత ఇక ప్రభుతో కూడా మనం ఉండబోతాం. ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉంటాం. దాన్నే నిత్యత్వం అంటారు. యుగ యుగాలు ప్రభుతో కూడా ఉండడం. ఇంకెన్నడూ మనము ప్రభువుకు దూరంగా ఉండము అన్నమాట. బట్ ఇది అద్భుతమైన నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తేబడే కృప అని అన్నాడు.
కాబట్టి క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తేబడే కృప మనందరి కోసం ఇది అనమాట. ఆయన సన్నిధి, ఆయనతో ఉండటం అనేది గొప్ప భాగ్యం. ఇప్పుడు మనం దేవునికి దూరంగా, అంటే మనం శరీరాలు దేవునికి దూరంగా ఉన్నాయి. మన ప్రభు పరలోకంలో ఉన్నాడు, ఆత్మరూపిగా ఆయన మన మధ్య ఉంటాడు. కానీ ఆయన మనం ఎదురెదురుగా కలుసుకునే అవకాశం అప్పుడు మాత్రమే వస్తుంది. సో ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలు నిరీక్షణ కలిగి ఉంటారు అన్నది నిత్య సత్యం అది. కానీ అయినప్పటికీ కూడా మరలా హెచ్చరిక చేస్తాడు. ఇప్పుడు మనం విశ్వాసులమే, కానీ దేవుడు ఏమంటాడు? విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. కాబట్టి అలాగా మనం నిరీక్షణ కలిగిన వారమే అయినా కూడా మళ్ళీ మన నిరీక్షణ ఏం చేయాలంటే సంపూర్ణంగా ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి అని అంటే ఎలాగ ఉంటే మనం సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటామో పైన చెప్పాను. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అనే మాటలు ఉపయోగించాడు. నిబ్బరమైన బుద్ధి అని అంటే స్థిరమైన బుద్ధి అన్నమాట. స్థిరమైన బుద్ధి అని అంటే మనలను అస్థిరం చేయడానికి అనేకమైన ఏమంటారు పరిస్థితులు ఏర్పడతాయి. మన విశ్వాసాన్ని బద్దలు కొట్టడానికి, మన విశ్వాసాన్ని గలిబిలి చేయటానికి, మన దేవుని పట్ల మనకున్న ప్రేమను తీసివేయటానికి సాతానుడు నానా తంత్రాలు కల్పిస్తాడు. అలాంటి సమయంలో కూడా ఏం చేయాలంటే నిబ్బరంగా ఉండాలి. మన ప్రభువులో మనం నిబ్బరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనం బోధిస్తాం. కాబట్టి ఆ నిబ్బరంగా ఉండాలి. ఇంకొక మాట చెప్పాడు అనమాట, మీ మనస్సు అనే నడుము కట్టుకొని. మీ మనస్సు అనే నడుమును కట్టుకొని, మనస్సు అనే నడుమును కట్టాలి. నడుము కట్టుకొనుట అనే మాటను ఈ రోజు మనం కొంచెం ఎలాబరేట్ గా ధ్యానం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి దేవుని రాకడ కొరకు ఎదురు చూసే మనం, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండవలసిన మనం నిబ్బరమైన బుద్ధితో ఉండాలి. అంత మాత్రమే కాకుండా మన నడుము కట్టుకొని ఉండాలి. ఈ నడుము అంటే ఏంటో చెప్తున్నాడు కదా, మీ మనస్సు అనే నడుము అని అన్నాడు. లూకా సువార్తలో కూడా ఆ మాటలు ఉంటాయి. మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు. మీ నడుములు కట్టుకొని ఉంటే మీ దీపము వెలుగుచుండి. ఏ నడుము కట్టుకోవాలంటే మీ మనస్సు అనే నడుము కట్టుకొని ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తాం. అయితే ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాల్సిన మనము కట్టుకోవలసిన దేని కొరకు నడుము కట్టుకోవటం అంటే అసలు అర్థమేంటి? నడుము కట్టుకోవటం అంటే నిజంగా మనం ఏదైనా బెల్ట్ పెట్టుకోవాలా లేదా టవల్ తీసుకొని కట్టుకోవాలా అంటే అది అర్థం అది కాదు. మనసును ఎట్ట కట్టడానికి కుదరదు కదా. కాబట్టి నడుం కట్టుకొనుట అంటే అర్థం ఏంటంటే ఒక పనికి మనము పూనుకోవాలి. ఒక పనికి పూనుకొని ఆ పనిని ముగించేంత వరకు మనము విశ్రమించకూడదు అన్నమాట. సో దాన్ని అలంకారప్రాయంగా నడుము కట్టుకొనుట అనే మాటను ఉపయోగిస్తారు. కాబట్టి మనం ఇల్లు కడుతున్నాం అనుకోండి, కట్టుకుంటున్న వారు ఇలాగంటారు, మేము నడుము కట్టుకున్నామండి అంటే ఆ ఇల్లు పని ప్రారంభించి పూర్తయ్యేంత వరకు ఆ పనిలో కొనసాగుతారు. కొంతమంది చర్చి నిర్మాణం జరుగుతూ ఉంటాయి, అయ్యా మా సంఘం అంతా నడుము కట్టుకొని ఉన్నారు, చర్చి నిర్మాణం జరుగుతుంది అనే మాటలు ఉపయోగిస్తారు. నడుము కట్టుకున్నారు అని అంటే ఆ పనికి పూనుకొని ఉన్నారు, ప్రారంభించి కొనసాగించి ముగించేంత వరకు విశ్రమించరు. దావీదు మహారాజు కూడా అంటాడు కదా, నా దేవుని కొరకు ఒక స్థలమును చూచు వరకు నేను నా మంచమెక్కను అని అంటాడు. అంటే ఆయన తన నడుం కట్టుకొని ఈ పని చేస్తున్నాడు అని అర్థం అనమాట. కాబట్టి నడుం కట్టుకొనుట అంటే ఒక ప్రత్యేకమైన పని కోసం మనమే మన మనసును స్థిరపరుచుకొని ఆ పనిని కంటిన్యూ చేయటం, దాన్ని ముగించటం అనే అర్థాలు మనం చూడగలుగుతాం. ఈ ఉదయ సమయంలో మనము ఏ విషయాలకు దేవుని పిల్లలు నడుము కొట్టుకొని ఉంటే మనము సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటామో బైబిల్ గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉన్న 4 ప్రాముఖ్యమైన సంగతుల గురించి మనం ఆలోచన చేస్తాం. ఏ విషయంలో మనం నడుము కట్టుకొని ఉంటే దేవుని పట్ల మనం కలిగి ఉండవలసిన నిరీక్షణ అది మనం కలిగి ఉంటామో, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటామో. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు ఉంటాయి, కానీ ఇప్పుడు మనం అన్నిటినీ ఆలోచన చేయకుండా, ఎలాబరేట్ గా ఆలోచన చేయకుండా ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలను మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ 4 ప్రాముఖ్యమైన విషయాల్లో నుండి దేవుడు
మనము ఎలాగ సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటామో ఆ సంగతులను మనకు తెలియపరుస్తాం. ముందుగా చదువుకుందాం నిర్గమాకాండం 12వ అధ్యాయము 11వ వచనాన్ని. నేను చదువుతాను. బైబిల్ గ్రంథం వాళ్ళు తెరిచి ఆ మాటలను చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం. సందర్భం మనందరికి తెలుసు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుంచి ప్రయాణం చేసి వాళ్ళు బయలుదేరి రావాలి. దేవుడు ఆ రాత్రి వాళ్ళని విడిపించి తీసుకొని రాబోతా ఉన్నాడు. అంతకు మునుపు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనీయలేదు. ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళనీయలేదు. వాళ్ళని బానిసలుగా ఉంచుకోవడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. అయితే దేవుడు ఆ దేశం మీద దగ్గరగా 9 సార్లు వాళ్ళకి తీర్పును తీర్చాడు. ఇప్పుడు ఆఖరిదై 10వది తీర్పు కూడా జరుగుతా ఉంది. అదేంటంటే ఆ రోజు మరి ప్రథమ సంతానం అంతా చనిపోతారు. సంహారకుడు వచ్చి ఆ దేశంలో ఉన్న ప్రథమ సంతానాన్ని జంతువుల్లో, మనుషుల్లో అందరిలో చంపైపోతున్నాడు. అయితే ఒకవైపు ఆ దేశానికి అది కీడు లాంటిదే, కానీ దేవుని పిల్లలకు అది ఒక అద్భుతమైన మేలు, విడుదల, విమోచన కార్యం. దాని కొరకు దేవుని పిల్లల్ని ఏం చేయమన్నారో మనందరికీ తెలుసు. వాళ్ళు ఒక పస్కా పశువును వధించాలి, పస్కా బలి చేయాలి అని చెప్పాడు దేవుడు. ఈ పస్కా బలి చేసే కార్యక్రమంలో, విధానంలో ఒక గొర్రె పిల్లని కానీ, మేక పిల్లని కానీ, ఏడాది వయసున్న ఆ గొర్రె పిల్లని తీసుకొని, దాంట్లో లోపం లేని తీసుకొని, ఒక కుటుంబం వాళ్ళు కూర్చొని దాన్ని బలి అర్పించి ఆ రక్తాన్ని ద్వారబంధనాలకు పూసి దాన్ని కాల్చి తినాలి, ఎముకలు ఇరవకూడదు అని చెప్పాడు. తెల్లవారి వరకు ఏమి మిగల్చకూడదు అని చెప్పాడు. ఇదంతా పస్కాకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అయితే ఆ రోజు వాళ్ళు మరి ఆ దేశమును విడిచి విమోచన కొరకై వాళ్ళు బయలుదేరి రాబోతాం. దేవుడు అక్కడి నుంచి విడిపిస్తున్నాడు. అందువల్ల ఆ రోజు పస్కాను ఎలాగ భుజించాలో చెప్పాడు. 12వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. ఆ విషయాలు మనం గమనిద్దాం. మీరు దానిని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఈ పస్కా బలి అనే మాటను మనం చదువుతున్నప్పుడు నూతన నిబంధనలో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆరాధన. మనం ప్రతి ఆదివారం చేసే ఆరాధన. కాబట్టి అక్కడ యెహోవాకు పస్కా బలి అని అన్నాడు. కృత నిబంధనలు కూడా అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని అంటాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు వధింపబడ్డాడు. కాబట్టి మనము ప్రతి ఆదివారం ఆయన పునరుద్ధానుడైన ఆ దినాన మనమందరం కూడా సంఘముగా చేరి, అక్కడైతేనేమో ఒక కుటుంబం అలా చేసేవాళ్ళు, కానీ ఇక్కడైతే మనం ఇప్పుడు ఒక సంఘముగా, స్థానిక సంఘముగా కూడుకొని మన ప్రియ ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. ఆ పస్కా భోజనాన్ని ఎలాగ చేయాలో చెప్పాడు. ఆ తినవలసిన విధానంలో మొట్టమొదటి మాట మీ నడుములు కట్టుకొని అని. అలాగైతే మనం ఈ వచనంలో నుంచి తీసుకోవాల్సిన ఒక అంశం ఏంటి అని అంటే, ఆరాధన చేసే వాళ్ళు నడుం కట్టుకొని ఆరాధన చేయాలి. అది అన్నమాట. సో మనం నడుం కట్టుకోవటం అని అంటే అర్థం మనం ముందే చెప్తున్నాం. నడుం కట్టుకోవటం అంటే ఒక పనికి పూనుకొనటం అని మనం ముందే చెప్తున్నాం. ఆ కారణం చేత ఆరాధన చేసే ప్రియులు నడుం కట్టుకొని ఆరాధన చేయాలి అంటే దాని అర్థం ఏంటంటే, మన ఆరాధన అనేది ఎంత క్రమంగా, జాగ్రత్తగా నడుం కట్టుకున్నట్టుగా, అంటే ఒక పని పూనుకున్నట్టుగా మనము చేయాలి. ఈ నడుం కట్టుకొని పని చేసే వాళ్ళు, మనం అదే అనుకున్నాం కదా, ఒక పనికి పూనుకున్న వాళ్ళు దాని మధ్యలో ఆపి విశ్రాంతి తీసుకోరు. ఆ పని అయ్యేంత వరకు కంటిన్యూగా దాన్ని చేస్తారు. అలాగైతే మనం ఎంతకాలం దీన్ని ఆరాధన చేయాలి అని అంటే, ప్రభు వచ్చేంత వరకు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మనం ఆరాధన ఎంతకాలం చేయాలి? ప్రభు వచ్చేంత వరకు చేయాలి. ప్రభు వచ్చేంత వరకు చేయాలి కనుక మన నడుము కట్టుకొనే ఉండాలి. అంటే ఆరాధన విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు అని. మనం జీవించినంత కాలం, మన శ్వాస మనలో ఉన్నంత కాలం ప్రతి ఆదివారం ఖచ్చితంగా మనము దేవుని సన్నిధికి ఆరాధనకు వెళ్ళాలి. ఈ విషయంలో
నిర్లక్ష్యము వహించకూడదు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదు. అది దేవుని యొక్క వాక్యం. నడుం కట్టుకోవడం అంటే అది. మరి ఎందుకు ఇంత ఆరాధన విషయాన్ని దేవుడు అంత నడుం కట్టుకొని చేయాల్సినంత లాంటి పని అని ఎందుకు చెప్పాడనంటే, ఆరాధనలో 3 ప్రాముఖ్యమైన సంగతులు మనకు నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనమందరం కలిసి స్థానిక సంఘంగా ఆరాధన చేస్తున్నాము అనంటే, అందులో 3 ముఖ్యమైన సంగతులు దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఆరాధన చేసే ప్రతిసారి కూడా మీరక్కడ 11వ వచనం చదివితే చూడండి. మీరు తినవలసిన విధమేమనగా అని మీరు నడుముకొని చెప్పులు తొడుక్కొనున్నారు అక్కడ. చెప్పులు తొడుక్కొని, కర్రలు చేతబట్టుకొని తినేటప్పుడు త్వరపడుచు త్వరగా తింటున్నారు. ఎందుకలాగా అనంటే, వాళ్ళు ప్రయాణమైపోవాలి. వాళ్ళ ముందు ఒక ప్రయాణం ఉంది. దాని కొరకని. సో, వాళ్ళక్కడ ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ప్రయాణానికి సిద్ధపడుతున్నారు గనుక అలాగా వాళ్ళు మరి ఆరాధన చేయవలసి వచ్చింది. అలాగైతే ఇప్పుడు మనం కూడా ఈ ఆరాధన అనే ఈ కార్యక్రమాన్ని చేసేటప్పుడు దేవుని సన్నిధికి ఎలా పడితే అలా రాకూడదు. వీళ్ళు ఎలాగైతే సిద్ధపడి వచ్చారో, చెప్పులు తొడుక్కొని, కర్ర చేత పట్టుకొని కదండి, అట్లా రెడీగా వచ్చారో, మనం కూడా ఆరాధనకు సిద్ధపాటు కలిగి రావాలి. చాలా సార్లు కదా ఈ ప్రశ్న అడిగినప్పుడు చాలా మంది వేరు వేరు ఆన్సర్లు చెప్తారు. మీరు ఆరాధనకు సిద్ధపడి వచ్చారా అంటే, సిద్ధపడి వచ్చారంటే ఈ శరీరానికి స్నానం చేయించి, శరీరానికి మంచి బట్టలేసి, శరీరానికి సెంటు కొట్టి తీసుకొచ్చి ఆరాధనలో కూర్చోబెట్టి అవునండి అని అంటున్నారు. కానీ మనం ఆరాధనకు వచ్చేటప్పుడు శరీరం సంగతి కాదు ముఖ్యమైనది, ఆత్మ సంగతి ముఖ్యమైనది. మనము సిద్ధపాటు కలిగి రావాల్సింది మన హృదయానికి. ఆరాధన చేసేటప్పుడు మనం హృదయాన్ని సిద్ధపరచుకొని రావాలి. హృదయాన్ని సిద్ధపరచుకొని రావటం అంటే ఏమిటి? చాలా సింపుల్. మనం ప్రభు బలలో పాలుపంపులు పొందబోయే ముందు మన గడిచిన వారం యొక్క ప్రవర్తన అది ప్రభుకి యోగ్యంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అది సిద్ధపాటు అండి. ఆరాధనలోకి వచ్చి కాదు మనం చేసుకోవాల్సింది. ఆరాధనకు ముందు సిద్ధపాటు. ఈ సిద్ధపాటుని మనము ముందు చేసుకోవాలి. ఆరాధన పెట్టే ముందు. అది ఇంటికాడ చేసుకోవాల్సిన కార్యక్రమం. నేను ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను. నేను ఈ వారమంతా కూడా ప్రభుకి ఇష్టంగా జీవించానా? నా మాటలు, నా ఆలోచనలు, నా ప్రవర్తన, నా క్రియలు ప్రభువుకి ఇష్టంగా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా మనం పొరపాటు చేసి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మనకు తెలియపరుస్తాడు. ఆ తెలియపరిచిన మరుక్షణాన మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని మనల్ని మనం పవిత్రులు చేసుకోవాలి. కాబట్టి దీనిని సిద్ధపాటు అంటారు. ఆరాధనకు సిద్ధపడటం అంటే సిద్ధపాటు లేకుండా వచ్చి ఆరాధన చేస్తే అయోగ్యంగా ఆరాధన చేసిన వాళ్ళతో, అయోగ్యంగా ఆరాధన చేస్తే ఏమవుతుందో పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు చెప్పాడు కదా, మీలో కొందరు బలహీనులు అయిపోతారు, కొందరు రోగగ్రస్తులు అయిపోతారు, కొందరు నిద్రిస్తారని చెప్పి. నిద్రించడం అంటే చనిపోవడం. కాబట్టి అయోగ్యమైన ఆరాధన, అనాలోచితంగా ప్రభు బలలో చేయవేయటం అనేది చాలా డేంజర్ అన్నమాట. కాబట్టి మనము ప్రతి ఆదివారం ఆరాధన చేసేదానికి ముందు సిద్ధపాటు, ఇది మనందరికి తెలిసిందే. మనం ప్రతి ఆదివారం లేదంటే ఆరాధన హెచ్చరికల్లో మనం ఈ మాటలు రోజు వింటా ఉంటాం. చూడండి, మనం ఆరాధన చేస్తాం ప్రభు బలలో, కానీ దానికి ముందు సిద్ధపడతాం. ఈ సిద్ధపాటు మనల్ని ఏం చేస్తుందంటే మన పవిత్రతను కాపాడుతుంది. మన పవిత్రతను కాపాడుతుంది. ప్రతి ఆదివారం మనం బలలో చేయాలి కనుక మనల్ని ఎప్పటికప్పుడు మనం దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉండటానికి మనము మన జీవితాన్ని మలుచుకుంటా ఉంటాం. ఆ కారణం చేత ఈ సిద్ధపాటు అనేది మన పవిత్రతను కాపాడుతుంది. అందువల్ల మనము ఆరాధనకు నడుము కట్టుకొని ఆరాధన చేయాలి. ఆరాధనలో ఇంకొక అద్భుతమైన సంగతి కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఏమిటి అనంటే, మనం వేరువేరు ప్రాంతాల నుంచి, వేరువేరు కుటుంబాల నుంచి అక్కడికి చేరి వస్తాం. లోకరీతిగా వేరువేరు కుటుంబాలు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా? ఏం చేస్తామంటే అందరూ కలిసి ఒకే ప్రభువుని గనపరుస్తాం. ఒక ప్రభువుని గురించి కీర్తనలు పాడతాం.
ఒక ప్రభు యొక్క శరీరములో ఒక్క రొట్టెలో పాలుపంపులు పొందుతాం. ఒక్క పాత్రలో ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఒక్క పాత్రలో మనము పాలుపంపులు చేయి వేస్తాం. ఈ పని జరుగుతూ ఉంటుండగా దేవుడు మనకి ఆరాధన సమయంలో నేర్పించే రెండవ సంగతి, మొదటిదేమో సిద్ధపాటు, రెండవ సంగతి ఏంటంటే మనందరము ఒకటి, మనము ఏకత్వం కలిగి ఉన్నాము అని దేవుడు చెప్తాడు. ఒక శరీరములో అవయవాల్లాగా ఉంటున్నాము అని నేర్పించడం కోసమే దేవుడు మనకు ఆరాధన ఇచ్చాడు. కాబట్టి ఈ ఆరాధనను మనము ఎలా చేయాలంటే నడుము కట్టుకొని చేయాలి. నడుము కట్టుకోవడం అంటే మనందరం ఏకత్వం, మనమందరం ఒకటి, అది ఆ మనసులో ఉంచుకొని మనం చేయాలి. సంఘంలో సహజంగా సహోదర సహోదరుల మధ్య చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న ఆ ఏమంటారు అపార్థాలు, గబాలన నోరు జారి ఒక మాట అనటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది సహజం మానవ మాత్రలో కనుక. అయితే వినండి, వాటిని మనం ఏం చేయాలి? ప్రభు యొక్క మాదిరిని బట్టి, ప్రభు మనందరిని ఒక శరీర అవయవాలు చేశారు కనుక, ఒక శరీరంలో ఉండే రెండు అవయవాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుకుంటే అవి బతికి పట్టగట్టలేవు అనమాట. కాబట్టి శరీరంలో ఉండే ప్రతి అవయవం ఒకదానికొకటి అవసరం ఉంటది. అందువల్ల మనం ఏక శరీరంలో అవయవాల్లాగా ఏకత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఆ చిన్న చిన్నవి క్షమించుకోవాలి. మనం చిన్న చిన్న విషయాలను దిద్దుకోవాలి, చక్కబరుచుకోవాలి. నీ వైపు నుంచి, అవతల వైపు వాళ్ళ సంగతి తర్వాత ఆలోచిద్దాం. నీ వైపు నుంచి తప్పు లేకుండా మనము ఆ సహోదరులతోటి సఖ్యతగా ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి. చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళని చేయనియండి అని అనుకుంటాం. కాదు, మనమే చేయాలి ఆ పని. అది లేకుండా మనం ఆరాధన చేస్తే కూడా మంచిది కాదు. కాబట్టి ఆ ఏకత్వం అనేది మనందరం ఒకటే అన్నది ఆరాధన మనకి నేర్పిస్తుంది. మూడవది, ఆరాధన మనకు నేర్పించే మరొక అద్భుతమైన సత్యం ఏంటంటే, మూడవది నిరీక్షణ. మనం ఇందాక మాట్లాడుకుంటున్న సంగతి అది. ఈ ఆరాధనే మన నిరీక్షణకు ఆధారం అనమాట. ఎందుకని అంటే ఆరాధన మనం ఎంతకాలం చేయాలి అని మనం ప్రశ్న వేస్తే కొరింథీ పత్రికలోని సమాధానం ఉంటుంది. ప్రభు వచ్చు వరకు ఈ పని చేయండి అన్నాడు. ఎప్పుడు దాకా అంటే ప్రభు వచ్చు వరకు. కాబట్టి మనం ఈ రొట్టె తిని ఈ పాత్రలో త్రాగువాడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురం చేయదురు అన్నాడు కదా. అంటే చూడండి, మనం ఆరాధన చేస్తున్న ప్రతిసారి కూడా మనకు ఒక విషయాన్ని గుర్తు వస్తూ ఉంటది. అదేంటంటే మన ప్రభు రాబోతున్నాడు. దీన్నే నిరీక్షణ. కాబట్టి ఆరాధన చేసే ప్రతిసారి కూడా మనం గుర్తు పెట్టుకునే అద్భుతమైన అంశం ఏంటంటే యేసయ్య వస్తాడు. కాబట్టి అది నిరీక్షణను మనకి తెలియపరుస్తుంది. కాబట్టి ఆరాధన కోసం మనం నడుము కట్టుకోవాలి. ఇది మొదటి. 4 అంశాలు మనం చెప్పుకుందాం అనుకున్నాం. నడుము దేని కొరకు కట్టుకుంటే మనం సంపూర్ణ నిరీక్షణ కలిగిన వారమో ఆ సంగతులను మనం చూస్తూ ఉంటుండగా, మొదటిది ఆరాధన. కాబట్టి ఆరాధనలో 3 భాగాలు చెప్పుకున్నాం మనం. ఆరాధన అనేది సిద్ధపాటుని మనకు చూపెడుతుందని, ఆ తర్వాత ఆరాధన అనేది ఏకత్వాన్ని చూపెడుతుందని, ఆరాధన అనేది మన నిరీక్షణకు గుర్తుగా ఉంటుందని, లేదంటే నిరీక్షణను మళ్ళీ సారిసారికి మనకి అది గుర్తు చేస్తుందని మనము జ్ఞాపకం చేస్తున్నాం. రెండవ అంశాన్ని చదువుకున్నాం చూడండి, ఇర్మియా గ్రంథం. దేవుడు ఇర్మియాను సేవకు పిలిచినప్పుడు ఆయనతో చెప్పిన మాట కూడా మనం గమనిద్దాం. మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకుము అని అన్నాడు. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇర్మియాకు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడబాకు అని చెప్పాడు. ప్రవక్త యొక్క గురుతర బాధ్యత, అంటే ఆయనకున్న ముఖ్యమైన బాధ్యత, ప్రవక్తకున్న ముఖ్యమైన బాధ్యత ఆయనకు దేవుని ద్వారా ఇవ్వబడిన సందేశాన్ని భయపడకుండా చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. చెప్పడం కూడా మానేయటానికి లేదు, చెప్పాలి. అందుకనే దానికి ఏమని అంటారంటే నడుము కట్టుకొని చెప్పాలి అని అన్నారు. నడుము కట్టుకొని చెప్పాలి.
కాబట్టి పాత నిబంధన ప్రవక్తలకు అలాగే చెప్పాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో దేవుని వాక్యం మనందరికీ తెలుసు కనుక మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఎవరి నోట దేవుని మాట వినపడిద్దో వాళ్ళే ప్రవక్తలు. అలాగైతే మనకు దేవుడు ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నడుము కట్టుకొని ప్రకటన చేయండి. ఇప్పుడు మనం ఏం ప్రకటన చేయాలి అంటే, ఇప్పుడు ఇంక వేరే సంగతులు ఏం అవసరం లేదు. సువార్త మాత్రమే మనం చెప్పాలి. లోకానికి చెప్పాల్సిన సువార్త మాట. కాబట్టి లోకానికి మనం సువార్త చెప్పాలి అంటే నడుము కట్టుకొని ఆ పని చేయాలి. రకరకాల పద్ధతుల ద్వారా సువార్తను మనం చెప్పొచ్చు. సంఘం గ్రూపు మీటింగ్ పెట్టడం ద్వారా, లేదంటే మనం విశ్వాసులు వ్యక్తిగతంగా ఇంకొక వ్యక్తితోటి కలిసి సువార్త చెప్పడం ద్వారా, ఇలాగా దేవుని గురించిన వర్తమానాన్ని మనం ఇతరులకు తీసుకెళ్లి ప్రకటన చేయాలి. కాబట్టి దీన్ని ఇంకొక పేరు కూడా అనొచ్చు, సాక్ష్యం చెప్పటం అని కూడా అనొచ్చు. కాబట్టి మనం ఇతరులకు సాక్షులుగా మనం ఉండాలి. అది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఇలా ఉండాలి అనంటే, సాక్ష్యం చెప్పాలనంటే అదేదో మనకి కుదిరినప్పుడు, చేద్దాం అనుకున్నప్పుడు, చూద్దాం అనుకున్నప్పుడు అట్ట కాకుండా, ఈ పనిని కూడా ఎట్ట చేయాలంటున్నాడు దేవుడు? నువ్వు నడుం కట్టుకొని చేయాలి. అంటే సువార్త పరిచర్య అనేది ఎంత ప్రాధాన్యత కలిగిందో మనం ఆరాధన ఎంత ప్రాధాన్యత. సెకండ్ ప్లేస్ లో ఏమొస్తుందంటే గాస్పెల్, సువార్త చెప్పటం. కాబట్టి మనం సువార్త చెప్పడానికి మనం నడుము కట్టుకొని ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం. అలాగైతే దీని గురించి మనం ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. ఒక నడుం కట్టుకున్న వ్యక్తి ఎలా పరిచర్య చేస్తాడు అని అనటానికి ఒక మంచి ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఫిలిప్పు సువార్త చెప్తూ కదండి, ఆయన వెళ్తున్నప్పుడు దేవుడు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఆయన్ని నపుంసకుడిని కలుసుకోమని దేవుడు చెప్తే పాపం రథం దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళాడు. సో ఆ పని కోసం ఎంత ఆయన ప్రయాసపడుతున్నాడో మనం చూడగలుగుతాం. తర్వాత మనం పేతురు భక్తుని చూస్తాం 9వ అధ్యాయం, ఆయన సకల ప్రదేశంలో తిరిగాడు అని మనం చూస్తాం. 9వ అధ్యాయం తర్వాత మరి 13వ అధ్యాయం దగ్గర నుంచి చూస్తే అపోస్తలుడైన పౌలుని చూస్తాం. పౌలు కూడా సువార్తను తీసుకు ఆయనకి తెలిసిన ప్రపంచమంతా తిరిగి ఆ ప్రపంచమంతా సువార్తను అందించారు. వాళ్ళు సువార్త చెప్పిన విధానాన్ని చూసినప్పుడు వారు సువార్తను నడుము కట్టుకొని చేశారు అని మనం చూడాలి. నడుము కట్టుకొని సువార్త ప్రకటించారు. అలాగైతే నువ్వు నేను కూడా సువార్త ప్రకటించడానికి మనం నడుము కట్టుకొని చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి అలాగన మనం చేయటం ద్వారా దేవుని యొక్క ఇష్టాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళం. మనకు తెలిసి మన సొంత వాళ్ళల్లో ఇంకా ప్రభు నమ్మని వాళ్ళు ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి సువార్త మన ద్వారా వెళ్ళటం అనేది ఆశీర్వాదకరమైన సంగతి. ఈ పనిలో మనం కొద్దిగా నిర్లక్ష్యం చేశామంటే అర్థం ఏంటో తెలుసా? మనం నిరీక్షణ కలిగిన వారం కాదు. ప్రభు వస్తాడు, ప్రభు వస్తే మనం పరలోకం పోతాం మంచిదే, కానీ ప్రభు వస్తే నమ్మని వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు కదా. మరి వారి పట్ల మనకు శ్రద్ధ ఉందా? వారి పట్ల మనకి కనీసం కన్సర్న్, అరే వీళ్ళు అట్లా వెళ్తారు, వాళ్ళకి ఒకసారి సంపూర్ణ సువార్త అందించాలి మనం, మన బంధువుల కోసం అలాగే చేయాలి. పరిచర్యకి నేను గుంటూరు వచ్చేసిన తర్వాత మా సొంత గ్రామాలకు నేను దూరంగానే ఉంటున్నాను. మా సొంత ఊరు టంగుటూరు, ప్రకాశం జిల్లా. 110 కిలోమీటర్లు గుంటూరుకి. ఊరికే పోయి రావడం కూడా కుదరదు. మా మా స్థానికులు అలాగే నా భార్య తరపు నుంచి బంధువులంతా హైదరాబాద్ లో ఉంటారు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే మాకు ఫోన్ చేసి తెలియపరుస్తారు, రండి అంటారు. పరిచర్యలో ఉన్న మేము అన్ని సార్లు వెళ్ళటానికి కుదరదు. ఏదో చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప వెళ్ళాలి. అందువల్ల మా బంధువులందరూ ఏమని నిర్ణయం చేసుకున్నారంటే, వాళ్ళకి ఇలా అనిపించింది అనమాట. ఏమనిపించిందంటే, వీళ్ళని ఊరికే ఫంక్షన్కి రమ్మంటే రారు, మరి వీళ్ళని పిలవాలి అని అంటే ఏం చేస్తే వస్తారని అంటే, ఒక మీటింగ్ లాగా పెట్టుకోగలిగితే, ఆ మీటింగ్ లో కూడా మీరు వాక్యం చెప్పాలయ్యా అని పిలిస్తే అప్పుడు ఖచ్చితంగా వస్తారు వీళ్ళు అని, ఏ ఫంక్షన్ పెట్టాలన్నా మీటింగ్ పెట్టుకొని, ఆ మీటింగ్ లో నమ్మినోళ్ళు అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని, మీటింగ్ లో మీరు వాక్యం చెప్పాలండి అని పిలిచినప్పుడు తప్పకుండా మేము కుటుంబంగా వెళ్ళి హాజరవటం జరుగుతుంది. అయితే అక్కడ ఒక అద్భుతమైన అవకాశం. మనం ఏం చేస్తున్నామంటే సువార్త చెప్పడానికి ఆమె యొక్క
సిచ్యువేషన్ ని ఒక మంచి అవకాశంగా తీసుకొని బంధువులు, స్నేహితులు, నమ్మని వారందరి కొరకై సువార్త చెప్పడానికి వెళ్ళటం జరుగుతా ఉంది. కాబట్టి మా మా పట్ల మా బంధువులకున్న ఉద్దేశం ఏంటంటే వాకింగ్ చెప్పడానికి అయితేనే వస్తారు తప్ప ఊరికే రమ్మంటే రారు. భోజనం చేసుకొని రండి అంటే రారు అనేది వాళ్ళ మనసులో పడిపోయింది. కాబట్టి అలాగన మన బంధువులు, మన స్నేహితుల దగ్గర మన సాక్ష్యాన్ని మనం అలాగ కాపాడుకోవాలి. అదొక ఆపర్చునిటీగా తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనము వారికి బోధించి తెలియపరచాలి. అంతేగాని మనం టైం వేస్ట్ చేసుకోవడానికి ఇట్లాంటి ఫంక్షన్లకి వాటికి వీటికి మనము హాజరవ్వకూడదు దేవుని పిల్లలు. అంటే దాంట్లో దాగి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఏ విధం చేతనైనా వాళ్ళకి రక్షణ సువార్త అందించాలి మనం. మన బంధువుల్ని మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. కాబట్టి రెండవ సిద్ధపాటు దేని కొరకనంటే మనము నడుం కట్టుకోవాల్సింది దేని కొరకనంటే సువార్త చెప్పడం కోసం నడుం కట్టుకో. దాని కొరకు ప్రయాసపడాలి. ఆ ప్రయాసలో అంటారు కదా అపోస్తలుడైన పౌలు అంటాడు, నా నేను పానార్పణగా పోయబడినాను అని. పానార్పణంగా పోయబడినాను అంటే నన్ను నేను ఖర్చు పెట్టుకుంటున్నాను అని అన్నా. నాకు ఈ మాట చెప్పడం చాలా సంతోషం. చాలా మంది దైవజనులు కొన్ని రోగాల బారిన పడతారు. బీపీ, షుగర్ అనేవి దేవుని సేవకులకి ఎక్కువగా అటాక్ అవుతా ఉంటుంది. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకు కూడా ఉంది బీపీ, షుగర్. ఎందుకు అలాగ బీపీ, షుగర్లు వస్తాయి దేవుని సేవకులకి అంటే దేవుని సేవకులు మిగిలిన వాళ్ళలాగా సమయానికి భోజనం చేసి సమయానికి నిద్రపోవటం కుదరదు. రాత్రులు నేను పరిచర్యకి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు నేను సింగిల్ గాని వెళ్ళిపోతాను కారు వేసుకొని. ఎంత దూరమైనా వెళ్తాను. 200 కిలోమీటర్లు అయినా ఒక్కడినే వెళ్ళి పరిచర్య చేసుకొని మళ్ళీ నైట్ వస్తా ఉంటాను. నేను వచ్చేటప్పుడు ఆఫ్టర్ 11 బిట్వీన్ 2 11 నుండి 2 మధ్యలో చాలా స్థలాల్లో దేవుని సేవకులు బ్యాగ్ తగిలించుకొని రోడ్డు మీద లారీల కోసము, వెహికల్స్ కోసము వెయిట్ చేస్తా ఉంటారు. అంటే వాళ్ళు పరిచర్య ముగించుకొని మళ్ళా వారు ఉండే స్థలానికి వెళ్ళటానికి ప్రయాణాలు చేస్తారు. ఇలాంటి చాలా సార్లు నేను ఆ సీన్లు చూశాను రోడ్డు మీద. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వెహికల్ వచ్చిందో, ఎప్పుడు వాళ్ళు ఎక్కిపోతారో తెలియదు వాళ్ళు. అది వచ్చిన తర్వాత ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు నిద్రపోయి ఈ నిద్ర సమయానికి భోజనం ఇవన్నీ లేని కారణం చేత ఇలాంటి వ్యాధులు బారిన పడతారు. అంటే అర్థం ఏం తెలుసా? వాళ్ళని వాళ్ళు అనార్పణముగా అంటే వాళ్ళని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఒక క్యాండిల్ ఎలాగా ఖర్చు అయిపోతుందో దేవుని సేవలో తమ శరీరాలు ఆరోగ్యం పోగొట్టుకుంటున్నారు. అందుకని నేను దేవుని స్తుతిస్తున్నాను. కాబట్టి దేవుడు కూడా దాన్ని మెచ్చుకుంటాడు. మనల్ని మనం ఖర్చు పెట్టుకోవడం కష్టపడకుండా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికే కంటే కష్టపడి ప్రభు కోసం 60 ఏళ్ళకి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే కూడా సంతోషమే. కాబట్టి అది దేవుని సేవలో ఉండాల్సిన ఆలోచన అన్నమాట. అంటే మిమ్మల్ని పెందకాడ చచ్చిపోమని నేనేం అనట్లేదు. దేవుడు ఉంచినంత కాదు మనం ఉండాలి, పని మాత్రం చేయాలి. మన ఆరోగ్యం పోతుంది అని నేను ఇన్ని గంటలకే భోంచేస్తాను, ఇన్ని గంటలకే నిద్రపోతాను, తర్వాత నాకు ఫోన్ చేయొద్దు, తర్వాత నన్ను పిలవద్దు, దీని తర్వాత అయితే నేను రాను, దాని తర్వాత నేను వస్తాను అని ఇట్లాంటివి దేవుని సేవకులు చెప్పకూడదన్న. దేవుని సేవకులు అవి చెప్పి మరి ఈ దేవుడు చెప్తా ఉన్న ఈ సిద్ధపాటు అంటే నడుం కట్టుకోవడం అనే విషయాన్ని మనం లూజ్ చేసుకున్నట్టు అయింది అన్నమాట. ప్రకటన చేయడానికి మనం నడుము కొట్టుకొని మూడో మాట చెప్తున్నాను చెప్పండి. మూడో మాట దేని కొరకు మనం నడుము కట్టుకొని ఉండాలి? రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. ఈ సందర్భం ఏంటంటే రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో షూనేమీరాలు, షూనేము పట్టణంలో ఉన్న గనురాలు అనే ఒక స్త్రీ ఎలీషా ప్రవక్త దినాలలో ఆయన ఆ గ్రామానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ దైవజనుని విషయమై ఆమె ఆలోచన చేసి వాళ్ళ ఇంటి దగ్గరే ఒక చిన్న రూమ్ పైన ఆయన కొరకు కేటాయిస్తారు. కాబట్టి దైవజనుడు వచ్చినప్పుడల్లా అక్కడ ఉండిపోతా ఉండేవాడు. అయితే ఆమె అంత శ్రద్ధగా భక్తిగా చేస్తా ఉంటే ఈయనకు అనుమానం వచ్చి ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకొని అడుగుతాడు అనమాట. గెహజీ చెప్తాడు, ఆయన మరి ఎలీషా భక్తుడి యొక్క సేవకుడు గెహజీ చెప్తాడు, వారికి పిల్లలు లేరండి అని చెప్తాడు. సరే గెహజీ ఆమెను పిలిచి నెక్స్ట్ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు దేవుడు బిడ్డల్ని ఇస్తాడు అని చెప్పినప్పుడు ఒక బాబు పుడతాడు. ఆమె అది చెప్పినప్పుడు నమ్మలేకపోతారు. అయినప్పటికీ కూడా దేవుడు
ఎలీషా ద్వారా ఆ మాట చెప్పించి వాళ్ళకి సంతానం అనుగ్రహిస్తాడు. ఈయన కర్మేలు ప్రాంతంలో ఉంటాడు ఎలీషా. సడన్ గా ఒకరోజు ఆ చిన్న బిడ్డ, ఎదుగుతా ఉన్న బిడ్డ కొంతకాలం అయిన తర్వాత బాలుడుగా ఉన్న సమయంలో జబ్బు చేసి చనిపోతాడు సడన్ గా. అప్పుడు ఆ సహోదరి ఏం చేస్తుందంటే బిడ్డని తీసుకెళ్లి పైన ఎలీషా గారి ఆ రూమ్ లో ఆయన మంచం మీద పండేసి ఆమె త్వరగా మరి కర్మేలు ప్రాంతానికి గాడిద మీద తన పని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి ఆమె ఆయనతో ఇలాగని చెప్పింది అనమాట, మరి నా బిడ్డ చనిపోయాడని. ఆ మాట చెప్పగానే వెంటనే ఎలీషా తన దగ్గర ఉన్న సేవకుడికి ఒక పని చెప్తాడనమాట. ఆ విషయమే ఇక్కడ మనం చదువుకుంటాం. 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. 4:29. నీ నడుము బిగించుకొని, ఎలీషా భక్తుడు తన దగ్గర ఉన్న సేవకునికి చెప్తున్నాడు అనమాట. గెహాజీకి చెప్తున్నాడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు. ఎవరైనా నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఇక్కడ ఎలీషా తన సేవకుడైన గెహాజీకి ఒక పని అప్పు చెప్తున్నాడు. నువ్వు అర్జెంటుగా నా చేతిలో ఉన్న ఈ దండాన్ని తీసుకువెళ్ళి ఆ చనిపోయిన బాలుడు ముఖం మీద పెట్టాలి అని. సో ఒక యజమానుడు అంటే ఒక భక్తుడు తన సేవకునికి చెప్తున్న మాట. అలాగైతే ఇప్పుడు ఈ మాటను మనం ఎలా తీసుకోవాలంటే మన యజమానుడైన ప్రభువారు మనకి ఒక పని, ఒక బాధ్యత, ఒక పని అప్పచెప్తున్నాడు, ఒక కార్యం చేయమని చెప్తున్నాడు. ఆ పని చేసేటప్పుడు ఎట్ట చేయాలో చెప్తున్నాడు. ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన పని మనకు అప్పచెప్పినప్పుడు నువ్వు నడుం కట్టుకొని ఆ పని చేయమని. నువ్వు నడుం కట్టుకొని 29వ వచనం, నీవు నడుము బిగించుకొని నా దండం చేత పట్టుకొని వెళ్ళమన్నాడు. అలాగైతే దేవుడు ఈ రోజుల్లో కూడా నీకు నాకు చెప్తూ ఉన్న మాట అదే. మనం దేవుని సేవకులం. గెహాజీ లాగా దేవుని సేవకులం. ఎలీషాకి ఎలాగైన సేవకుడు, దేవునికి మనం సేవకులు. ఆయన మనకు ఒక పని అప్పు చెప్పినప్పుడు ఆ పనిని మనం ఎట్ట చేయాలి అని అంటే నడుం కట్టుకొని చేయాలి. అంటే ఆ పని చాలా ముఖ్యంగా చేయాలి. మిగిలినవన్నీ సెకండరీ. దేవుని పని ముఖ్యమైనది. దేవుడు మనకి ఏ బాధ్యత ఇచ్చాడో, సంఘంలో నీకు ఏ బాధ్యత ఉందో నాకే తెలియదు. నువ్వు సేవకుడువా, పెద్దవా, పరిచారకుడువా, విశ్వాసివా? సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి పని ఉంటుంది. అది మర్చిపోకండి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంఘంలో పని ఉంటుంది. అయితే వినండి, దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు చేయాల్సిన పద్ధతి చెప్పాడు ఇక్కడ. నడుం కట్టుకొని పనిచేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే అది ప్రాముఖ్యమైంది, అది ముఖ్యమైనది. అందుకనే కదా నమస్కారం కూడా పెట్టద్దు అన్నాడు పక్క వాళ్ళకి. టైం వృధా అయిపోద్ది అనమాట. అంటే ఈ పనిని ఎలా చేయాలో మనం లోకాన్ని చూసి కూడా నేర్చుకోవాలి. గుండె మార్పిడి జరిగే ఆపరేషన్ జరిగేటప్పుడు ఒక చోట నుంచి గుండెని ఇంకో చోటకి తీసుకెళ్తారు. మీరు గమనించే ఉంటారు కదండి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఎంత త్వరగా గుండె ఆపరేషన్ థియేటర్ నుండి మళ్ళీ ఎవరికి ఎక్కించాలో అక్కడికి తీసుకెళ్లేటప్పుడు ఆ రోడ్డు అంతా క్లియర్ చేస్తారు. ఒక్కోసారి రోడ్డు మార్గాన్ని వెళ్లాల్సి వస్తే, ఒక్కోసారి ఫ్లైట్ లో తీసుకెళ్లాల్సి వస్తే అసలు ఒక్క క్షణం ఆలస్యం లేకుండా తీసుకెళ్లి ఒక ప్రాణిని బ్రతికిస్తారు. మనం చేసే సేవ, దేవుని బిడ్డలు చేసే సేవ అలాంటిదే. మనం ఆత్మలు రక్షించే పరిచర్య కదా మనం చేసేది. కాబట్టి సావు బ్రతుకుల్లో ఉన్నవాళ్ళు, లేదంటే పాపముల చేత అపరాధం చేత చచ్చిపోయిన ఉన్నవాళ్ళు, వాళ్ళని బ్రతికించడానికి కదా మనం సువార్త చెప్పేది. దేవుడు ఏ పని చేసినా, సంఘంలో మనకి ఏ బాధ్యత చెప్పినా అదంతా కూడా తిరిగి అది ప్రభు పరిచర్య కిందకు వస్తుంది. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. కాబట్టి మనము దేవుని పని చేసేటప్పుడు ఆయన దాసులంగా నడుము కట్టుకొని మనం సేవ చేయాలి. అది దేవుడు మనకి నేర్పిస్తున్న 3వ సంగతి. కాబట్టి మీ నడుము, మనసుని నడుము కట్టుకోవడం అంటే నెంబర్ 1 ఆరాధన కోసం మనము నడుము కట్టుకోవాలి. నెంబర్ 2 మనం ఇందాక చెప్పుకున్నది ఇర్మియా భక్తుడు ప్రకటన చేయటానికి మనం నడుము కట్టుకోవాలి. నెంబర్ 3 పరిచర్య చేయడానికి మనం నడుము కట్టుకోవాలి. పరిచర్య చేయడానికి మనం నడుము కట్టుకోవాలి. ఆఖరిగా 4వది మనము ఏ విషయంలో నడుము కట్టుకోవాలి అంటే
యోబు గ్రంథంలో నుంచి ఒక్క వచనాలు చదువుకున్నాను చూడండి. యోబు గ్రంథంలో దేవుడు యోబుకు ఒక సంగతిని బోధించడానికి ఇష్టపడుతున్నాడు. యోబు గ్రంథం 40వ అధ్యాయము 7వ వచనం. 47. యోబు గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం ఇలాగ రాయబడింది. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కొట్టుకొనుము. నేరుగా దేవుడే చెప్తున్న మాట అన్నమాట. యోబుతో చెప్తున్నాము. పౌరుషం తెచ్చుకొని నీ నడుము కొట్టుకొను. ఏం చేయబోతున్నాడు దేవుడు? నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నేను నీకు ప్రశ్న వేస్తాను, నువ్వు జవాబు చెప్పు. అందుకోసం నువ్వు నడుము కట్టుకోవాలని. అలాగైతే నాలుగవది ఏమిటి అంటే, మనం దేని కొరకు నడుము కట్టుకోవాలంటే ప్రభువుకు సమాధానం చెప్పటానికి నడుము కట్టుకొని ఉండాలి. ప్రభువుకి సమాధానం చెప్పటం అంటే ప్రభు ఏం చేస్తాడు? ప్రశ్న వేస్తాడు. ఇది దేని చూపెడతా ఉందనంటే దేవుని యొక్క తీర్పు. దేవుని యొక్క తీర్పును చూపెడతావు. నేను నిన్ను అడుగుతాను, నువ్వు దానికి సమాధానం చెప్పాలి. నడుం కట్టుకో అని అంటారు. కాబట్టి ప్రభువుకి మనం ఆన్సర్ చేయడానికి నడుం కట్టుకొని ఉండాలి. తీర్పును ఎదుర్కోవడానికి మనం నడుం కట్టుకొని ఉండాలి. యేసయ్య వచ్చినప్పుడు మనందరిని తీర్పులో తీసుకొస్తాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నమ్మని వారు కదండి, ధవళ సింహాసనం ఎదుట ఆయన ఎదుట నిలబడాలి. ప్రభు ప్రశ్న వేస్తాడు, మనం సమాధానం చెప్పాలి. ఏమని ప్రశ్న వేస్తాడు ప్రభు వారు? మనం గ్రంథాన్ని చదువుతున్నప్పుడు చాలా చోట్ల కదా మనం ప్రశ్నలు మనం చూడగలిగాం. ఆదాంతో అంటాడు, ఆదామా నువ్వు ఎక్కడా అని అన్నాడు. 10 మంది కుష్ఠరోగులు బాగైనప్పుడు ప్రభు ఇలా అంటాడు కదండి, ఆ 90 ఎక్కడ? తుఫాను శిష్యులు భయపడిపోతున్నప్పుడు మీ విశ్వాసము ఎక్కడ అని అడుగుతున్నాడు. అలాగైతే వినండి, దేవుడు అడిగి ఈ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా? వాళ్ళనప్పుడు అవి అడిగేళ్ళండి. ఇప్పుడు మనల్ని ఏమడుగుతాడంటే, బాబు, అయ్యా, సహోదరుడా, సహోదరి, నీ ప్రేమ ఎక్కడ అని అడిగాడు. మనం సమాధానం చెప్పాలి. మీ కరుణ, మీ దయ ఎక్కడ అని అడుగుతాడు దేవుడు. మీ సహనం ఎక్కడ అడుగుతాడు దేవుడు. మీ దీర్ఘశాంతం ఎక్కడ అని అడుగుతాడు. మీ ఓర్పు ఎక్కడ అని అడుగుతాడు. మీ అర్పణ ఎక్కడ అని కూడా అడుగుతాడు దేవుడు. మీ సమర్పణ ఎక్కడ అని అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నలు చాలా అడుగుతాడు. మనందరూ తెలుసు ఈ సంగతులని. దేవుడు అడిగితే సమాధానం చెప్పడానికి నువ్వు నడుం కట్టుకొని ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని ప్రశ్నకు మనం సమాధానం చెప్పగలిగితే, ఎస్ ప్రభా, ఇదిగో నేను ప్రేమ కలిగి ఉన్నాను. పేతురుని అడిగా కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభా అని చెప్పాడు. అలా మనం చెప్పగలిగితే మనము నిరీక్షణ కలిగిన వారమై ఉంటాం. మనం సంపూర్ణ నిరీక్షణ కలిగి, అంటే దేవుని ప్రశ్నలకు మనం సరైన సమాధానం చెప్పగలిగి ఉంటే మనము నిరీక్షణ కలిగిన వారు. చెప్పలేని పరిస్థితిలో ఉన్నామా? నీ దగ్గర నిరీక్షణ లేదనమాట. సంపూర్ణ నిరీక్షణ మన దగ్గర లేదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రశ్న వేస్తాడు, సమాధానం చెప్పగలిగితే మనము నిరీక్షణ కలిగిన వారు. ఈ 4 సంగతులు మన హృదయంలో ఉంచుకుందాం. నంబర్ 1, మనము సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలంటే నడుము కట్టుకొని ఉండాలి. ఏ విషయంలో నడుము కట్టుకొని ఉండాలో 4 సంగతులను మనం చూసాం. ఆరాధన విషయంలో మనం నడుము కట్టుకొని ఉండాలి. రెండవది, ఆయనను ప్రకటించే విషయంలో, సువార్త విషయంలో నడుము కట్టుకొని ఉండాలి. మనకు దేవుడు పని అప్పచెప్తే పని విషయంలో నడుము కట్టుకొని ఉండాలి. ఆఖరిగా మనం చూసాం, ఆయన మనల్ని అడిగితే, ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనం నడుము కట్టుకొని ఉండాలి. ఆయన మనల్ని ప్రశ్నించినప్పుడు మనం నడుము కట్టుకొని ఉండాలి. అంటే అర్థం ఏంటంటే తీర్పులో నిలబడటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవన్నీ ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు సంపూర్ణ నిరీక్షణ కలిగిన వారు అని దైవగ్రంథం మనకు బోధిస్తుంది. ఈ నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగుదాం. కాబట్టి మీరు మీ మనస్సు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు, మన ప్రభు అయిన క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి, అలాగా ప్రభు మనందరినీ సిద్ధపాటు దయచేయను కాక. మనందరికీ ప్రియ సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలన్నా. ఉదయకాల సమయంలో మన మధ్యన దేవుని సేవకులు ప్రేమానందం అన్న గారు చక్కని వర్తమానం ఇచ్చినాడు. ఆయన నిబ్బరం గల మనసు,
మరియు సంపూర్ణ నిరీక్షణ, మనం ఎలా ఉండాలి, ఆరాధనలో ఎలా నడుము కట్టుకొని మనం ఎలా ఉండాలని, మరియు ఈ నడుము కట్టుకొనుట అనే విషయాలు 4 విషయాలు ప్రాముఖ్యమైనవి మనకు అందించినాడు. ఆరాధన కోసం, ప్రకటన కోసం, మరియు పరిచర్య కోసం, మరియు ప్రభు వచ్చినప్పుడు మనం ఆయన చెప్పే ప్రశ్నలకు ఆ సమాధానం చెప్పుటకు వలన మనం నిరీక్షణలో ఎలా ఉంటామనేది, మరియు తీర్పుకు ఏ విధంగా ఉంటామనేది ఇవన్నీ కూడా నడుము కట్టుకునేట గురించి చెప్పిండు. అదే కాకుండా మనం ఈ లోకంలో ఎలా ఉండాలి, అసలు ఆరాధన అంటే ఏంటి అనేది కూడా, ఆరాధనలో మనం ఎంతకాలం మనం ఈ విధంగా చేయాలి అనే దాని గురించి కూడా ప్రభు వచ్చేంత వరకు కూడా మనం నిరీక్షణ కలిగి ఉండాలని, మరియు పరిచర్యలో మన బంధువులకు కూడా మనం వారికి దేవుని గురించి పరిచర్యలు చెప్పాలని, మనం కూడా ఈ లోకంలో జీవించినంత కాలం మన సాక్ష్యంతో కూడా వాళ్ళు దేవునిలో రావాలని, ఈ విధంగా సమయాన్ని వృధా చేయకుండా మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ప్రభు కొరకే ఆ సమయాన్ని కేటాయించాలని, దేవుని సేవకులు పెద్దలు కూడా ఈ విధంగా ఉండాలని మంచి వర్తమానం చెప్పిన అన్నకు మరొకసారి వందనాలన్న. ఈ విధంగా మనం ఈ లోకంలో లోకానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలని కోరుకుంటూ, ఇప్పుడు చివరగా ముగింపు ప్రార్థన మన మధ్యన ఎర్రపురెడ్డి అన్న గారు ప్రార్థించవలసిందిగా కోరుతున్నారు. ఎర్రపురెడ్డి అన్న. అన్నా వందనాలన్నా. వందనాలన్న. ముగింపు ప్రార్థన చేయండి. ఓకేనా. సర్వకృపానిధి మా గొప్ప తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వశక్తి సంపన్నుడా, మహామహిమ కలిగిన గొప్ప దేవ, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. జూలై 8వ తారీఖు 2024 సంవత్సరంలో మీరు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో మీ సన్నిధిలో తండ్రి మేము మీ వాక్యాన్ని దర్శించుకోవడానికి గొప్ప ఆదరణ ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. నాయన, మమ్మల్ని సజీవులుగా మా పడకల మీద నుంచి మీరు జ్ఞాపకం చేసుకుని లేవనెత్తారు. మా ప్రభువా, ఉదయకాలంలో మీ సన్నిధిలో మీ వాక్యాన్ని వినే భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. మా ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ఏర్పాటును బట్టి స్తోత్రాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్లో భాగంగా మీ దాసులు సికా జోసెఫ్ అన్నగారిని మీ పక్షాన్ని నిలిపి చక్కని ఆత్మీయ విషయాలు బోధించే విషయంలో మీరు చేసిన మేలుని బట్టి స్తోత్రాలు. అన్నను, కుటుంబాన్ని, వారి స్థానిక సంఘాన్ని, పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. సహాయం దయచేయండి దేవా. ఎంతో లోతైన ఆత్మీయ మర్మాలను మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నడిపిస్తున్న మీ దాసుల్ని ఈ కార్యక్రమంలో ఆది నుంచి దేవా తండ్రి మరి ఆఖరి వరకు సహకరించిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బాధ్యత వహించిన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ దాసులు బర్నబాస్ అన్న కుటుంబాన్ని, స్థానిక సంఘాన్ని, పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభావ. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మాలోని లోటుపాట్లను సరి చేసుకునే గొప్ప భాగ్యం ఇచ్చారు. ఆత్మీయతలో, విశ్వాసంలో, భక్తిలో మరింతగా తండ్రి మేము మా ప్రభువా తండ్రి ఎదగడానికి మీరు చూపిన ఇటు మహాకృపను బట్టి స్తుతిస్తూ పూజిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలన్న. ముగింపు ప్రార్థన ఎర్రపురెడ్డి వందనాలు. ఈ దినము ప్రారంభ ప్రార్థన చేసిన చంద్రన్నకు మరియు వాక్యం కొరకు ప్రార్థన చేసిన కొన్నేళ్ళన్నకు మరియు పాట పాడిన జయచంద్రరావునకు మరియు దేవుని వాక్యం అందించిన ప్రేమానందం అన్నకు, ముగింపు ప్రార్థన చేసిన ఎర్రపేట అన్నకు అందరికీ వందనాలు చెప్తున్నాను. ఈ పరిచర్య జూమ్ మీటింగ్ భారభరితమైన అయినా కూడా అన్న అందరితో, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దేశాల నుంచి అందరితో ఏకత్వంతో ఈ భారమైన
పరిచర్యను ముందు సాగిస్తున్న బర్నవాసనకు వందనాలు చెప్తూ ఈ దినం నాకు ఇచ్చిన బర్నవాసనకు ఈ సమయాన్ని అప్పచెప్తూ ప్రకటన చెప్తే అన్న ముగిస్తారు. అన్న వందన